మద్దిపట్లపల్లిలో బీసీ కుటుంబానికి న్యాయం కోరుతూ బీఎస్సీ నాయకుల పరామర్శ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మద్దిపట్లపల్లి గ్రామంలో బీసీ కుటుంబానికి ఎదురైన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు తన ఇంటికి మరియు వ్యవసాయ పొలానికి వెళ్లే దారులను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం ఇంటి వెనుక ఉన్న దారిలో సీసీ రోడ్లు నిర్మాణం చేసి ప్రహారీ గోడ్లు ఏర్పాటు చేయడంతో వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. ఇటీవల కుటుంబానికి చెందిన మహిళలపై దాడి జరిగినప్పటికీ ఫిర్యాదు చేసిన పోలీసుల నుంచి తగిన స్పందన లభించట్లేదని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ మంగళవారం మద్దిపట్లపల్లి గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనతో పాటు బీఎస్పీ ఉపాధ్యక్షులు జానకిరామ్, రిటైర్డ్ జడ్జి గుర్రప్ప తదితర నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చినట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. బీసీ కుటుంబాలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల మీద దాడి చేసిన గుండాల దౌర్జన్యం కూటమి ప్రభుత్వం దౌర్జన్యం కూటమి ప్రభుత్వం దౌర్జన్యం కూటమి ప్రభుత్వం దౌర్జన్యం లాలి బహుజన్ సమాజ్ అంటే మా డాక్యుమెంట్ వాళ్ళు ఏమంటారంటే ఒడ్డోడు వెనకాల రాకూడదు, మాది రాజు విధి సార్. మాకున్న అదే దిక్కు దారి, ఈ దారి మాకు లేదు. వాస్తవం వీళ్ళు మా అత్త వాళ్ళది ఇప్పుడు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని వెళ్తున్నాం. మేము వాస్తవంగా గేట్ పెట్టుకున్నాం దారుమల నుంచి. మాకుండే దారి ఇది ఒకటే. ఆనాడు రాసుకున్న బాలాజీ నాయుడు కూడా వెనకాల రాజవీధినే రాసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అప్పట్లో 1992లో ఓసీ వాళ్ళ బాగా చదువుకున్నవాడు, వ్యక్తిగతంగా ఫైనాన్స్ చేస్తున్నాడు. అతను టేప్ పెట్టి కొలిసే కదా మీరు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకున్నారు. దాని ప్రకారం కొలిసేయమంటే మీకు కొలిసి ఇచ్చేది మీ దిక్కుని చోటు చెప్పుకోమని మీకు కూడా వస్తాడు నేను చూస్తాను అంటారు సార్. ఆ రోజు అమ్మ పోయి మాట్లాడారు సార్. అమ్మ మాట్లాడింది, చిన్ననాడు అనే వ్యక్తి కట్టుతో తలపని కొట్టాడు సార్. కుమారస్వామి ఆర్మీలో పనిచేస్తాడు. ఆయన వచ్చి మా వైఫ్ ని మా చెల్లెని కొట్టినాడు. నలుగురు దాడి చేశారు. ఇంట్లోకి వచ్చి రవినాడు గేట్ దూకినాడు సార్. కేసు తీసుకోలేదు సార్. సార్ వీళ్ళ నుంచి మాకు లైఫ్ థ్రెట్ అయితే ఉంది సార్. ఈ ఊర్లో కొంతమంది వాళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళు మాకు ప్రాణహాని అయితే ఉంది సార్. సురేంద్ర అన్న ఒక రోజుకి నన్ను వీడిచి ఉండలేదు సార్. నైట్ 10 గంటలకు వచ్చినా నన్ను ఇంట్లో వదిలేసిపోతున్నాడు. సురేంద్ర అన్న కానీ బుడిచింత బాబుని కానీ ఎవరు నన్ను వదిలేసి ఎక్కడికైనా పోవట్లేదు. ఈ రోజు ఉన్నది మా బ్రదర్ వచ్చి 2014 యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. వాడికి జ్ఞాపకార్థంగా కై మా మేనమామ కొనిచ్చాడు. అయినా చనిపోయినాడు కొనిచ్చిన ఆయన. అదే మురళీ నాయుడు మాది 13 సెంట్లు ఆక్యుపై చేసుకోమన్నాడు. ఇంకా లక్ష్మీపతి నాయుడు, భానుమూర్తి నాయుడు 11 సెంట్లు ఆక్యుపై చేసుకుంటే వేరే బీసీ వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఇచ్చేశారు. ఇంకో చిన్ననాయుడు అనే వ్యక్తి బీసీ వాళ్ళకి రావాలంటే ఆయన 102 సెంట్లు మాట చెట్లు పెట్టి ఇచ్చేశాడు. ఈ మురళీ నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ చేపిస్తున్నాడు సార్. అంటే మా 13 సెంట్లు దాంట్లో ఉంది కదా, ఈ దారి లేకుండా చేస్తే మనకు అమ్మేస్తారని చెప్పేసి అది కేవలం మా అమ్మ పసుపు కుంకానికి వాళ్ళ తమ్ముడు కొని ఇచ్చారు సార్. ఆ తమ్ముడే చనిపోయాడు యాక్సిడెంట్లో. మా వైఫ్ చనిపోయింది, మా తమ్ముడు చనిపోయినాడు, మా మేనమామ చనిపోయాడు, మా అమ్మమ్మ చనిపోయింది. ఒకే నెల సార్ మా నాన్నమ్మ కూడా చనిపోయారు. అదే ఈ దారి మళ్ళీ పెట్టినారు సార్. వాళ్ళు వాస్తుకుంది ఈ దారి వాస్తు బాగుందని మాకు వాస్తు టైం పెట్టించారు సార్. ఈ దారి ఈ ఊర్లో ఇంతవరకు వేరే బ్యానర్ అందులో కాకుండా నేను మాయావతి మేడం జెండా కట్టినాను సార్. గేట్ కట్టినాను, మళ్ళీ బ్యానర్లు వేసినాను సార్. దాంతో ఖర్చు ఇంకా ఎక్కువ అయిపోయింది సార్. ఈ మద్దిపట్లపల్లి గ్రామంలో ఒక టీడీపీ తప్ప వేరే జెండాలనే లేదు కదా, వీడొచ్చి చేసి కట్టారు. నేను ఎందుకు కట్టానంటే మన పార్టీ మన భవిష్యత్తు కోసం నేను కట్టానమాట. ఈ రోజు వాళ్ళు మనం అణిచివేతకు గురి చేస్తున్నారు. ఈ రోజు నేను అక్కడ మారితే మా ఊర్లో 10 మంది మారి, ఆ పక్కన 10 మంది మారుతా ఉన్నాయి. దాంతో ఒక దృక్పథంతో ముందుకు వచ్చి నేను కట్టాను. దాన్ని కట్టడం కారణం ముందు గౌతమ్ కుమారే సార్. ఆ సార్ ఎందుకంటే భరోసా ఉంటాడు కాబట్టి ఏం జరిగినా కానీ అండగా నిలబడతాను చేశాను. పూర్తి స్థాయిలో అండకుంటాము. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా కేసు కట్టలేదు. సార్ కేసు ఇచ్చినారా? ఇచ్చాను సార్.
ఆ రోజు మీ పోలీసు వాళ్ళకి చెప్పినా కంప్లైంట్ చేసినాము. అదేమంటే రాజీ ప్రయత్నాలు చేస్తారు ఎమ్మెల్యే మాట్లాడినట్టు కొంత దాన్ని సార్ హోల్డ్ పెట్టి 5 days ఉంది, 7 days మన పార్టీ వాళ్ళు పరామర్శిస్తారు. మా ఊళ్ళో ఎదురించి మా జాతీయ వాళ్ళు రాని మద్దిపట్ల గ్రామంలో ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి పూర్ణచంద్రరావు కుటుంబం పైన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మలు, పెత్తందారులు, అగ్రకులాల వాళ్ళు ఆ కుటుంబం పైన కక్షగట్టి అతన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఈరోజు ఆయన ఇంటిపైకి దూరి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చేయి చేసుకొని ఆడవాళ్ళని కొట్టి చిన్నపిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన చాలా బాధాకరం. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఆయన కూడా స్వయాన బహుజన్ సమాజ్ పార్టీ ఈ పూతలపట్టు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ బాధ్యుడిగా ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేను ఒక్క మాటే చెప్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడ చూసినా పేపర్లో, టీవీల్లో మనకు కనపడుతూ ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఒక విజనరీ లీడర్ని, నేను చాలా గొప్పవాడిని మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. నేను అధికారం గతంలో ప్రతిపక్షంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు? నేను అధికారంలోకి వస్తే బీసీ కులాలకి బీసీ చట్టాన్ని తీసుకొని వస్తా, అట్రాసిటీ చట్టాన్ని తీసుకొని వస్తా అని చెప్పి మాట్లాడు చంద్రబాబు. వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళ కోసం బీసీ చట్టాన్ని తీసుకొని వస్తా, బీసీ చట్టంలో అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని తీసుకొని వస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అన్ని రకాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాట్లాడిన మాటలేంటి? బీసీలతోనే, కేవలం బీసీలతోనే ఈ తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్నెముక లాంటి వాళ్ళు, బీసీలతో మేము ఈరోజు అధికారంలోకి వచ్చామని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు నీ సొంత జిల్లాలో నీ సొంత సామాజిక వర్గం బీసీల పైన అరాచకాలు చేస్తా, ఇలాంటి కక్షపూరితమైన సంఘటనలతో కూడా చేస్తూ ఉంటే కనీసం నీ కళ్ళకు కనపడతా ఉందా అని అడుగుతా ఉన్నా.